తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ పాలకులకు నిద్ర పట్టడం లేదు. కారణం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఎక్కడ బయటికి వస్తుందో అన్నటువంటి భయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అమాయకులైనటువంటి ఆటో కార్మికులను ఉసిగొల్పడం ఇది సిగ్గుచేటని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అవినీతి అంతా ఇంత కాదు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9.5 సంవత్సరాలు పరిపాలనలో ఉంటే ఆ 9.5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఒకటి కూడా పనికొచ్చేటువంటి పథకం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క సాధక బాధకాలు చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తే ఉచిత ప్రయాణం చేయండి అని చెప్పిన తర్వాత మహిళలందరూ సంతోషాలు పంచుకుంటున్నటువంటి తరుణంలో మహిళల యొక్క సంతోషాన్ని చూసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకు కన్నుగుట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి ఎంత ఉందని చెప్పని అన్ని శాఖలు సంయుక్తమై మొత్తం రిపోర్ట్ తెచ్చుకున్నటువంటి తరుణంలో వారి యొక్క బండారం ఎక్కడ బయటపడుతుందో అన్నటువంటి భయంతోనే వాళ్ళ యొక్క తప్పులు మొత్తం కప్పిపుచ్చుకోవడం కోసం అవినీతిని మొత్తం సైడ్కు పెట్టడం కోసం మళ్ళీ ఒక లేని జిమ్మిక్కిల్ని వాళ్ళు మన ఆటో కార్మికులను ఉడగొలుపుతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఆటో కార్మికులకు నాది ఒకటే విజ్ఞప్తి. ఎందుకంటే కేసీఆర్ 9.5 సంవత్సరాలలో దళిత బంధు ఇస్తా అని చెప్పాడు. దళిత బంధు ఎంతమందికి వచ్చింది అనేది ఒక్కసారి మనం చూసుకోవాలి. మరి దళిత బంధు ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ దళిత బంధును దళితులందరికీ వర్తింపజేయకుండా కొద్దిమంది వ్యక్తులకు, అది డబ్బున్న వ్యక్తులకు, అందులో ఆ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఎందుకు రోడక్కలేదు? అదేవిధంగా బీసీ బంధు ఇస్తా అనుకున్నప్పుడు మరి బీసీ బంధు ఇస్తా అన్నప్పుడు బీసీ బంధు కూడా అందరికి ఇవ్వనప్పుడు ఆ బీసీ బంధు ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా ధనవంతులకు, భూస్వాములకు ఇచ్చినప్పుడు మరి నిరుపేదలైనటువంటి బీసీలు ఎందుకు రోడక్కలేదు? అదేవిధంగా ఎస్టీ బంధు ఇచ్చినప్పుడు ఎస్టీ బంధు కూడా అందరికీ ఎందుకు ఇస్తలేవని చెప్పని ఎస్టీలు ఎందుకు రోడెక్కలేదు? డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇస్తా అని అన్నటువంటి కేసీఆర్కు లేకుంటే బీఆర్ఎస్ నాయకులు మరి దళిత డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేదని చెప్పని అప్పుడు ఎందుకు రోడెక్కలేదు? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా 9.5 సంవత్సరాలు కాలయాపన చేసినా వాళ్ళు అమలు పరచకపోయినా వాటిని ఇంప్లిమెంట్ చేయకపోయినా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి వచ్చిన దాఖలాలు లేవు. కానీ మొన్ననే ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీని అమలు చేస్తున్న క్రమంలో ఇప్పుడే మాకు ఆటో కార్మికులందరూ కూడా మాకు జీవన వృత్తి లేదు, మేము ఈఎంఐలు ఏ విధంగా కట్టుకోవాలి, స్కూల్ పిల్లలకు ఫీజు ఏ విధంగా కట్టుకోవాలని చెప్పని ఇప్పుడు మనం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు బైకాలు చేస్తున్నాం కదా. ఈ విషయంలో ఒకసారి మనం మనసు పెట్టి మనం ఆలోచించాలి. ఒకవేళ ఇప్పుడు ఉచిత ప్రయాణం చేస్తే ఒక ముసలావిడ వీడియో బీఆర్ఎస్ నాయకులు చేపించేదాన్ని మొత్తం వాట్సాప్లో, ఫేస్బుక్లో వైరల్ చేస్తూ ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో బస్సుకు డీజిల్ ఎవరు పోస్తారు, పెట్రోల్ ఎవరు పోస్తారు, వాళ్ళకి జీతాలు ఏ విధంగా వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం ఏ విధంగా వస్తుంది, ప్రభుత్వ ఆస్తులు మొత్తం ఈ విధంగా పోతూ ఉంటే రేపు ఏ విధంగా బ్రతకాలని చెప్పని ఒక ముసలావిడితో బీఆర్ఎస్ నాయకులు ఆడిస్తున్న నాటకం. ఒకవేళ నిజంగా మనం ప్రభుత్వం అనేంత ప్రేమ ఉంటే మరి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు స్కూళ్ళు పెట్టి నడిపిస్తున్నప్పుడు మరి అదే మన మన ఈ ఆటో కార్మికులు మన పిల్లల్ని ఎందుకు మనం పంపించట్లేదు? అంటే ఇవి డబ్బులు కానీ అవి డబ్బులు కాదా? సో మరి ఒకవేళ మరి ఎవరి ఎంప్లాయీస్ అందరినీ కూడా
ఎవరు కూడా ప్రభుత్వ స్కూళ్ళకు స్కూళ్ళకు ఎవరు పిల్లలు వస్తలేరు కదా, మరి గవర్నమెంట్ స్కూల్ మొత్తం బంద్ చేద్దాం, తర్వాత టీచర్ ఉద్యోగాలు మనం వేయొద్దు అంటే మనం ఊరుకుంటామా? మరి మన పిల్లల పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. కనుక కేవలం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత లోకసభ ఎన్నికలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ అవినీతి ఎక్కడ బయటపడుతుందో, మళ్ళీ ఎక్కడ ఓడిపోతున్న భయం కొద్దీ వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం సైడ్ ట్రాకే తప్ప ఇది నిజంగా ఇది ఆటో కార్మికుల పైన ప్రేమ కాదు అని చెప్పని ఆటో కార్మికులు దాన్ని గుర్తించాలి. అదేవిధంగా లోకసభలో కూడా మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళు గెలవడం కోసం కూడా వాళ్ళ చేసిన పనులు ఏమో మంచి పనులు లేవు కనుక చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే ఆడుతున్న నాటకంగా దీన్ని భావించి కార్మికులు దీన్ని మంచి మనసుతో దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ముఖ్యంగా ఇది లేడీస్కు ఉపయోగపడే విషయం, ఇది జెంట్స్కి ఎవరికి లేదు. నిజంగా ఈ రోజుల్లో కూడా ఫ్రీగా వస్తున్నాయంటే ఆ టైం అందరికీ కూడా విలువైందే. ఆ టైంకి వెళ్ళడం కోసం ఎవరైనా అందుబాటులో ఉన్నటువంటి ఆటోనో కారో వేసుకొని వెళ్తారు తప్ప బస్సు వచ్చేదాకా ఎవరు ఆగరు. ఆ బస్సులో ప్రయాణం చేసేది నిజంగా అది పేద వ్యక్తులే తప్ప ఇది పేదల కాడి పుట్ట కొట్టొద్దు అని చెప్పని నేను బీఆర్ఎస్ నాయకులకు నేను సూచిస్తూ, అదేవిధంగా ఆటో కార్మికులు కూడా మరొకసారి ఆలోచించి ఈ పథకాన్ని మనం సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు డాక్టర్ టి సంజీవ్, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్.